హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి గులివిందల ఇగురండి. ఇది సముద్రపు చేప. దీంట్లో ముళ్ళులు చాలా తక్కువగా ఉంటాయి, కానీ చాలామంది వండడానికి ఆలోచిస్తారు సముద్రపు చేప నీచు వాసన ఎక్కువగా ఉంటుందని చెప్పి. కానీ ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టైం ఎలాంటి నీచు వాసన లేకుండా క్విక్ ప్రాసెస్లో ఈజీగా తొందరగా టేస్టీగా అయిపోయేలా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఇది పిల్లలకు కూడా చాలా మంచిదండి. దీంట్లో ఎక్కువగా ఒమేగా 3 ఉంటుంది కాబట్టి పిల్లలకు బ్రెయిన్ షార్ప్నెస్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఈ కర్రీ కోసం 1 kg వరకు చేపలు తీసుకొని నీట్గా వాష్ చేసేసుకొని క్లీన్ చేసుకొని ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి 2-3 సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. మీకు ఇక్కడ చేపలకు బుర్రలు ఇష్టం లేకపోతే బుర్రలు కూడా రిమూవ్ చేసేసి తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ కూర కోసం ఉల్లి ముద్దను తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాం. దానికోసం 3 మీడియం సైజ్ ఉల్లిపాయలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకొని ఉల్లి ముద్దను ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక వెడల్పాంటి బాండీ తీసుకొని దాంట్లోకి 3 నుండి 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఉల్లి ముద్దను ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా చేపల కూర వండినప్పుడు ఇలాంటి వెడల్పుగా ఉన్న బండిలో అయితే వండండి. దానివల్ల చేపలు విరిగిపోకుండా పేస్ట్ అయిపోకుండా నీట్గా చేపలా బాగా ఉడుకుతుంది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి 2 నుండి 3 వరకు పచ్చిమిర్చులను ఇలా చూపిస్తున్నట్టుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ టైంలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే కింద అడుగు పట్టేస్తుంది. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోండి. మీరు కొద్దిగా తక్కువ తినేలా అయితే క్వాంటిటీ తగ్గించుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోండి. ఉప్పు, కారం బాగా కలిసేలా ఒకసారి ఫ్రై చేసుకోండి. కారం పచ్చివాసన పోయేంత వరకు లైట్గా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా నీట్గా చేపలను వాష్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా యాడ్ చేసేసుకోండి. ఒకదాని తర్వాత ఒకటి నీట్గా యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వెంటనే చేపలు ఉడకకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల చేపలకు ఉప్పు, కారం, మసాలాలన్నీ బాగా పడతాయండి. ఈ టైంలో కదిపితే ఏమీ ఇరిగిపోవు. ఉడికిన తర్వాత కలపకూడదు, కానీ ఈ టైంలో కలపొచ్చు. చేప గట్టిగానే ఉంటుంది కాబట్టి మనకేమీ ఇరిగిపోదు. ఇలా అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఒక 5-6 నిమిషాలు ఇలా మగ్గనివ్వండి. ఇలా మగ్గిన తర్వాత 1 గ్లాస్ వరకు నీళ్ళను యాడ్ చేసుకోండి. మీకు ఇక్కడ చేపలు మూలిగేంత వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత లైట్గా కలుపుకోండి. కింద ఉన్న మసాలా పేస్ట్ అంతా పట్టేలాగా లైట్గా కలుపుకోండి. ఎక్కువ కలపొద్దండి, కలిపితే ఇరిగిపోతాయి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 2 కరివేపాకు రబ్బలను చిన్నగా తుంచుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ మాత్రమేనండి, మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. యాడ్ చేసుకుంటే స్మెల్ బాగుంటుంది. ఇలా ఉడికించిన తర్వాత చూడండి, నూనె పైకి తేలిపోతుంది. ఇలా తేలిపోయిందంటే కర్రీ ఉడికిపోయినట్టే. ఇలా ఉడికిపోయిన తర్వాత పైనుంచి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకొని చేపల ఇగురు రెడీ అయిపోయింది. మీకు నచ్చిన కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ టైం ప్రిపేర్ చేసినప్పుడు ఈ ప్రాసెస్లో తయారు చేసి చూడండి. చాలా ఈజీగా టేస్టీగా క్విక్గా అయిపోతుంది. అలాగే అలాంటి నీచు వాసన కూడా లేకుండా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.